కోర్స్ అయిపోతుంది, కొంతమందికి ఏంటంటే జాబ్ రాకుండా అలానే మిగిలిపోతూ అవును. ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఏ కంపెనీస్ చూపించినా సరే ఉమ్. మేజర్ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే పేరెంట్స్ కూడా రియాలిటీ తెలియాలి కాబట్టి అడుగుతున్నాను, హార్ష్ రియాలిటీ తెలియాలి కాబట్టి అడుగుతున్నాను. అసలు మేజర్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది సార్ అసలు? ఫస్ట్ అసలు వాళ్ళ బాబు 4 years డిగ్రీ చదివాడు ఆర్ ఇంజనీరింగ్ చదివాడు, అప్పుడు ఎంతలాగా పట్టించుకున్నారు, ఎంత క్రాస్ చెక్ చేశారు, అసలు ఎలా పెర్ఫామ్ చేస్తున్నాడు ఏంటి అన్నది. 4 years లో చదివింది రాంది 100 days లో వస్తుంది అంటే తను ఎంత క్యాపబుల్ పర్సన్. సో పిల్లవాడికి క్యాపబిలిటీ ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలండి. అట్లా అని చెప్పి నేను 100 days లో మా దగ్గర జాయిన్ అయితే జాబ్ వస్తుంది అన్నట్లు 100 days ప్రోగ్రామ్, కానీ 2 years సపోర్ట్ ఇస్తున్నాం. సో ఆ పేషెన్స్ అన్నది ఉండాలండి. 2, ఎన్నిసార్లు కాలేజ్కి వెళ్ళి మేనేజ్మెంట్తో కానీ వాళ్ళ ఫ్యాకల్టీస్తో కానీ ఈ 4 yearsలో మాట్లాడారు, సో ఎలా పెర్ఫామ్ చేస్తున్నాడు అన్నది ఫీడ్బ్యాక్ తీసుకున్నారు లేదు. సో అక్కడ 4 years మీరు వదిలేసి ఇక్కడికి వచ్చి 100 daysలోనే మాడికి 100 days అయిపోయింది కదా సార్ ఇంకా జాబ్ రాలేదు అంటే ఎట్లాగా అంటే బోత్ సైడ్స్ చెక్ చేసుకోవాలి, ఒక సైడ్ బ్లేమింగ్ ఎప్పుడు చేయకూడదు అంటాను. సో ఇక్కడ ఈ 100 daysలో ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి, ఎన్ని చూపించారు, ఎన్ని అటెంప్ట్ అయ్యాడు అన్నది కూడా చెక్ చేసుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్ అసలు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి అన్నది మెన్షన్ చేయరండి. సో అందుకు మనం ఎవ్రీ సండే రిపోర్ట్స్ కూడా పంపిస్తాం, ఇన్ని వచ్చాయి. ఎందుకు మనం ఎవ్రీ వీక్ గ్యారెంటెడ్ 3 drives అని చెప్తున్నాం. సో ఆ 3 drives వచ్చాయో లేదో పేరెంట్కి తెలియాలి కదా. సో ఆ ప్రూఫ్ కోసం ఎవ్రీ సండే వాళ్ళకి అప్డేట్స్ వెళ్తాయి అన్నమాట.